చాలా సింపుల్గా. అమ్మ బాబులు ఉన్న ఈ రోజుల్లోనే సంపాదించడానికి కూడా ఆలోచిస్తారు, ఎదగడానికి కూడా ఆలోచిస్తారు. నేను ఈరోజు తినాలనుకుంటే తింటాను, పెట్టాలనుకుంటే పెడతాను. వ్యాపారమైనా ఏదైనా 10,000 నా నెత్తి మీద పడినా సరే ఒంటరిగా కట్టుకుంటాను. ఒంటరిగా కట్టుకుంటాను అంటే ఎవరు ఉన్నా కూడా ఒంటరాను కాదు, ఎవరు లేని ఒంటరాను. నేను ఒంటరిగా ఉండి కూడా ఒక కాలనీలో కూడా నడిపించగలను, అలాగే కట్టుకోగలను, అలాగే సంపాదించగలను, అలాగే పెట్టుబడి పెట్టగలను. అది దీంట్లో ఉంటుంది. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా అమ్మ బాబులు లేని వాళ్ళు ఎదవలు అవుతారు కంపల్సరీ. లేకపోతే ప్రజకుడు అవుతాడు మెత్తటోడైతే. కానీ నేను మూడో రకం. నేను ఎదవని కాదు చూసే జనాల్లో, అలానే మెతకా కాదు మాట్లాడే మాటల్లో. నేను నేను నాకుగా నేను. నన్ను అడిగిన ప్రతి ఓడికి సమాధానం నేను. భూమి మీద నువ్వు ఎలా బతుకవో నేను అలాగే బతుకుతున్నాను. నీ దగ్గర కలిగింది, నీ దగ్గర రూపాయి ఉంది, నీ దగ్గర కలగలేదు, నువ్వు పేదోడివి. కానీ ఏమీ లేకుండా జీరో జీరో, ప్రతి క్షణం జీరో జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఈ సంవత్సరం నేను స్టార్ట్ చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు, అది వర్కౌట్ అవ్వకపోయినా నేను జీరో అయిపోతాను, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తాను. నేను జీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ మైండ్ మెంటాలిటీ జీరో. ఏం చేయాలన్నా జీరో. నువ్వు జీరో అయినా కూడా నువ్వు ఎదిగినప్పుడే నీకు లైఫ్. నాకు ఇన్ని రాజభోగాలు ఉన్నాయే, నాకు ఇంత ఆరపాటం ఉండేదే, నా దగ్గర అంత లాస్ అయిపోయానే, అయ్యో కాదు. ఏది లాస్ అయినా జీరో నుంచి నువ్వు ఏది క్రియేట్ చేయగలవు అనేదే నీ టాలెంట్. అరే నీదిరా, నీది. నిన్ను అడుగుతున్నా, వీడియో పెట్టినా వాడిని అడుగుతున్నా, నీది. నువ్వు ఎన్నిసార్లు పడ్డా, ఎన్నిసార్లు చేసినా, అసలు ఏమీ లేకుండా లాస్ అయిపోయినా మళ్ళీ ఎదగలవా నువ్వు? మళ్ళీ నిలబడగలవా నువ్వు? ఏమి చేస్తావు అన్నది నీ ఇష్టం. అది మట్టెత్తు, కంప్యూటర్ వత్తు, అది నీ ఇష్టం. ఏదైనా జీరో. 90 lakhs ఇలాంటి మాటలు బోల్డ్ మందికి వస్తాయి అంటారు. 90 years ఇలాంటి మాటలు చెప్పి దాంట్లో వాల్యుయేషన్ నాకు చెప్పండి.